గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेरे कहिए पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళు గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవి నీకు అనవసరం, ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే. వెళ్తాం. రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నింపని చేతులు ముట్టుకోవచ్చుగా? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సచ్చింద్ర సింగ్ చౌహాన్. వారికి ఆల్రెడీ పెళ్ళైంది. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయి హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు. ఈ పరిచయ వేదికలో నాకు చోటివ్వచ్చుగా? ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను. సిగ్గు లేకుండా నువ్విలా. హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. రాజా సాబ్, యానిమల్ క్రూయల్టీ కేసు అవుద్ది. ఉన్న కేసులు సరిపోవండి. పక్క తప్ప.
ఇవాళేనా ఇలా గుర్రాన్ని లొంగ తీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరు? ఈ హరినారాయణగాడు ఎప్పుడు పోతాడో మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవ్ సింగ్, నీ బలానికి బలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముండదు. తెలుసుకో. నువ్వు మా వాడివైతే బాగుండేది. హరినారాయణ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. నేను చూసింది నువ్వు చూసావా? మీరు చూడకముందే చూశాను సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. ఈ ప్లేస్ సేఫే కదా? వాడెప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదు కానీ అన్న, ఇక నేను పోతుందిగా. అక్కడే అసలు ట్విస్ట్. చమేలి సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండి రా. ఎక్క ఈ నదులుతున్నా కాల్చేయి. అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. సో నైస్. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు. మీ మేనకోడలు హర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరున్నారు కదా. ఏ మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు. రాణులు ఎంతమంది నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోవడానికే రాజుగారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్కకేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గు లేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గాడితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాల్తో తిరగటం మర్యాద అండి? రాజకుమార్కి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. మీకు తెలియకుండానేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి. ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి, రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంతమందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి? హర్షి, మేమిద్దరం ఇష్టపడ్డాం.
ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు. గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము, కులం తక్కువ రక్తం. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురాని కులం అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు. తెలిసాక తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను. Please have it. టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నావు. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా. నేను నీ తలరాత రాస్తున్నాను సర్దార్. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేను ఇష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనంలోంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేం. ఓడించి ఓడించి కుంగదీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 hours. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, అర్షి నాదే, రతన్పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. 72 hours. Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రేట్ చేస్తే భయం వేసి నిజం చెప్పేశాను. భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంతరు నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. ఏంటి కంట్రోల్ ఇవ్వ సార్. భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దీన్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్తున్నారు. ఈ హత్యల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ మరో 24 గంటలు ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. అసలు ఏం జరగబోతుందంటే అది చేసాశక్తిగా ఎదురు ఇక్కడ జనాలు గట్టిగా నమ్ముతున్నారు. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టం అంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్. పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జ్యూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమి మీద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని బ్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. 72 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? ఓన్లీ 24 hours. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవడానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మిమ్మల్ని అడగాలి. నాకింకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు. 2 తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా?